మా ఉంగరం అక్షరాల 50 రూపాయలు. మా బర్త్డే ఇలా బర్త్డే రోజు స్నానం చేయలేదు, బర్త్డే రోజు గుడికోలేదు. జంక్షన్ నుండి ఇప్పుడైతే పూరి జగన్నాథ్ వెళ్తున్న రూట్ అండి ఇది. గోపురం డైరెక్ట్ స్టేట్ టు స్టేట్ ఉందన్నమాట గోపురం. अरे ऐसा 24 चक्र है, 12 पहिया बाजू सामने 7 घोड़ा था, 4 ये बाजू 3 वो बाजू, तो बीच में था शरती और మాట్లాడేసినాం రేట్. 3 బైక్స్ కి ఇంత అయితే ఛార్జ్ చేస్తాం. 3 బైక్స్ కి ఎందుక ఎట్లా దొరికిందో బీచ్ కి వచ్చినాం ఇట్లా నార్మల్ గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మేమైతే చెర్లపల్లి స్టేషన్లో, రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇంకా మెయిన్ మీకైతే చూపెడతా. మా ట్రైన్ 5:40కే ఉంది. మెయిన్ ఏంటంటే టాపిక్ ఏంటంటే మేము పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్తున్నాం అండ్ అక్కడ ఎక్స్ప్లోర్ కూడా చేస్తాం. ఇంకా వేరే వేరే టూరిస్ట్ ప్లేసెస్ మ్యాక్సిమం అయితే ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఇవాళ పాప మీ బర్త్డే ఇవాళ. హ్యాపీ బర్త్డే ఎప్పుడు అందరూ. ఇవాళ 4th ఏప్రిల్. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, 3:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. 5:40కి అయితే ట్రైన్ ఉంది. మేము ఇప్పుడు ఈ స్టేషన్లోనే ఉన్నాం అనమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 6. జర ఏంటంటే ఈ స్టేషన్ మస్తు డెవలప్ అయింది కదా, జర ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నాం అనమాట. చూడొచ్చు పొద్దున 3 o'clock మీకు ముంగడవి కూడా చూపెడతా. ఎంట్రన్స్ సైడ్ మస్తు ఉంటుంది. పొద్దున రేపు మార్నింగ్ సో గైస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు మొత్తం రైల్వే స్టేషన్. జర బాగుంటుంది. ఇటు సైడ్ అవతల సైడ్ జర గరీబీ ఉంటుంది కానీ ఇటు సైడ్ మంచిగా ఉంటుంది. ఈడ గరీబీ ఉండదు కానీ ఈడ గరీబీ ఉంటుంది. అది హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్లో అయితే ఉన్నాం. మాకు 9, మాది ప్లాట్ఫామ్ నెంబర్ 9. ఇంకల్నే ఉంది ఆ ట్రైనే. అది స్టార్ట్ అయినప్పుడు పోవాలి. ఇయో ఆడియోడుది పోయి పాటలు వినుకుంటూ పోతున్నారు. గైస్ గుంటూరుకి అయితే వచ్చినాం. గుంటూరు కాడ అయితే ఉన్నాం. గుంటూరు దగ్గరలో హాఫ్ జర్నీ అయిపోయింది అనమాట. ఇంకా హాఫ్ నుంచి ఇంకా హాఫ్ అయితే ఇప్పుడైతే ఇట్లా వచ్చి చూస్తున్నాం అనమాట. సీనరీ, గ్రీనరీ చూడొచ్చు. అలా చెట్లు ఉన్నాయి, అరటికాయ చెట్లు, ఇంకా సపోటా చెట్లు, అన్నీ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే విజయవాడకు వచ్చినాం. ఇంకా ఒక 5 kilometers అయితే విజయవాడ. ఒక 15 to 20 minutes ఈడనే ఆపిండు. ఇంకో ట్రైన్ ఈడికెళ్ళి వెయ్యింది ఆ ట్రాక్ పైన. దానికోసం ఇక్కడ రెడ్ సిగ్నల్ ఆడ్డది, దానికోసం ఆపిండు. 15 minutes ఏమో ఆపిండు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు విజయవాడ డైరెక్ట్. ఇప్పుడు విజయవాడకు పోతుంది. మధ్యలో ఒక రివర్ వస్తుంది, కృష్ణా రివర్ వస్తుంది. నేను చూపెడతాను మీకు కృష్ణా రివర్ వచ్చినప్పుడు. సో గైస్ చూడొచ్చు రివర్ అనేది. ఆడ ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా రైల్వే ట్రాక్ అనమాట. కింద కూడా వాటర్ ఉన్నాయి, కింద వాటర్ ఉన్నాయి అండ్ ఆడ కూడా వాటర్ ఉన్నాయి. ఈడ స్వాప్ వేస్తుంది.
మొత్తం బ్రిడ్జ్ అన్నమాట. కింద మొత్తం వాటర్. మళ్ళీ ఎక్కువ వాటర్ లేవు, ఎండాకాలం కదా అందుకే ఎక్కువ వాటర్ లేవు. ఎండాకాలం వానాకాలంలో ఎక్కువ వాటర్ ఉంటాయి అని భయం. విజయవాడ కనకదుర్గమ్మ ఐ థింక్ సో, అదే ఆ టెంపులే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఐ థింక్ సో. ఎవరైనా తెలుసుంటే కమెంట్ చేయండి. ఓం కూడా ఉంది చూడొచ్చు. చేపలు పడుతుంది కింద. ట్రైన్ ఆపిండే, ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతుంది ట్రైన్. మ్యాక్సిమం తుని అయితే దాటినాం. తుని శ్రీకాకుళం సైడ్ ఇంకా కొంచెం దూరం ఉంది. 75% జర్నీ అయితే అవుతుంది. ఇంకా 25% జర్నీ అయిపోతుంది. ఆడే మరి హిల్స్ చేస్తుండ. మా ఉంగరం అక్షరాల 50 రూపాయలు. ఉంగరం చూపెట్టినది అక్షరాల 50 రూపాయలు. అయితే మర్చిపోయినా మాన్ బర్త్డే ఇవ్వాలా. బర్త్డే రోజు స్నానం చేయలేదు, బర్త్డే రోజు గుడికోలేదు, ఏడుకోలేదు. బర్త్డే రోజు ట్రైన్లో గడిపిండు. బర్త్డే అంటే తీసుకొని వచ్చారు. అయ్యో చెప్పక ముందుకే ఇదంతా కూడా ప్యాక్ చేసుకుంటాను. ఇంత పెద్ద బ్యాగు ఏం లేవు అన్నాడు. అరే నాకు ఎట్లా కొంచెం ఏ వద్దు. బర్త్డే రోజు చూస్తుందా మీ డాడీ చూసి నాకు ఉంగరం వస్తుంది అంటాడు. మాది సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు డైరెక్ట్ కుర్గా రోడ్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చినాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంకొక బస్ ఆర్ ట్రైన్ కాదు మనం పూరి జగన్నాథ్ టెంపుల్ వరకు అయితే వెళ్ళాలి. మార్నింగ్ 5 AM అవుతుంది. ట్రైన్ డిలే అయ్యింది. ఒకటి స్టాప్లల్లో ఎక్కువసేపు ఆపి సిగ్నల్ కాడ ఆపి ట్రైన్ డిలే అయ్యింది. 2 hours డిలే ఉంటే ట్రైన్. ఈ స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు స్టేషన్లో దిగిన తర్వాత ఇంకో ట్రైన్ ఆర్ బస్ ఎక్కి మళ్ళీ ఆడవరకు వెళ్ళాలి. అది చాలా చిన్న జర్నీ ఏమంటే 1 hour ముందే ఉంటుంది అంటే. సో ఆడికైతే వెళ్ళిపోదాం. కుర్దా నుండి అయితే మళ్ళీ పూరికి ట్రైన్ అయితే ఈజీగా దొరికింది. 10 రూపాయలు, జస్ట్ 10 రూపాయలు టికెట్లు వచ్చేసినాం. మనం గిరాక్ మొత్తం తెలుసా ఎట్లుంటాం మనం. ఇట్లనే ఓవర్లో కొన్ని ఇట్లనే మాట్లాడుతుంటే మన తెలుగు వాళ్ళు కనిపించింది. తెలుగు వాళ్ళతో జర మాట్లాడుకొని టికెట్ గురించి మాట్లాడగానే జర టికెట్ 10 రూపాయల టికెట్ అయితే చూపెట్టిండు. MMTSది. ఇలాంటి 80 రూపాయల టికెట్ పెట్టి ఏదో ట్రైన్లో పోతుండే. మంచి MMTSలో కుల్లా పోతున్నాం ఇప్పుడు. ఇది ఎట్లుందో కమెంట్ చేయరు. నిన్న బర్త్డే అయిపోయింది, స్నానం వేయలేదు, చాలా పోతుంటారు. ఇప్పుడైతే పూరికైతే పోతున్నాం. సో ఒడిశా కుర్గా రోడ్ జంక్షన్ నుండి ఇప్పుడైతే పూరి జగన్నాథ్ వెళ్తున్న రూట్ అండి ఇది. आ रही है ट्रेन नंबर 1287 हावड़ा पूरी सुपरफास्ट एक्सप्रेस is coming on platform number 5. తీసుకొని ఫ్రెష్ అప్ అయి గుడికైతే ఆ భాష అయితే అర్థమైతే లేదు. ప్లాట్ఫామ్లో మాట్లాడే ఒడియా లాంగ్వేజ్. సో గైస్ మేమైతే రూమ్కి కూడా వచ్చేసినాం అనమాట.
నార్మల్గా ఒక బ్యాగ్ పెట్టడానికి పండుకోవడానికి నైట్ అయితే ఇట్లా ఒక మంచం అయితే ఉన్న రూమ్ తీసుకున్నాము. ఎక్కువ ఏం కాదు, లగ్జరీ ఏం కాదు, మనం మ్యాక్సిమం బయటనే ఉంటాం, బయటనే తిరుగుతాం కాబట్టి ఇట్లా చిన్న అయితే తీసుకుంటే. ఇప్పుడైతే టిఫిన్ తినడానికి అయితే పోతున్నాం. టిఫిన్ తిన్న తర్వాత వచ్చి స్నానం చేసి గుడికైతే వెళ్తాం. ఆల్రెడీ టైర్డ్ ఉన్నాం అనమాట, చాలా టైర్డ్ అయిపోయింది ట్రైన్లో ప్రయాణించి. సో ఇప్పుడు ఎందుకే అంటే మేము టిఫిన్ తినడానికి పోతున్నాం. టిఫిన్ తిన్నాక వచ్చి దర్శనం చేసుకుంటాం. మళ్ళీ దర్శనం ఎంతసేపు అవుతుందో కూడా తెలియదు కదా, సో అందుకే ఫస్ట్ అయితే టిఫిన్ తిన్నాం. సో గైస్ టిఫిన్ కూడా తినడానికి వచ్చినాం. అయ్యో ఆడేమో పూరి తీసుకొని పోయిండు, మేము ఇవి తీసుకున్నాం. ఇది బజ్జీలలాగేమో ఉంది, ఆలుగడ్డ సోరు వేసిరు, బాగానే ఉంది టేస్ట్. అయ్యో ఈ పూరి తినడానికి, ఈ పూరి ఇది పచ్చి పుచ్చి ఉన్నాయి జర పూరీలు, అన్నిటికీ అదే కూర నాకు తెలిసి. అట్లా తినాలి స్పూన్తో. స్ట్రెయిట్ పోతే గుడి అనమాట. మేము తినేసి స్నానం చేసి గుడికి పోతాం. నీకు మళ్ళీ కలుస్తా, జర తింటా, ఆకలి అవుతుంది. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. రెడీ కూడా అయిపోయినాం. ఇప్పుడు కాలేజ్ యూనిఫామ్ వేసుకొని చూడు, కాలేజ్ కేశవ మెమోరియల్ ఇన్ కాలేజ్, మీరే గుర్తుపట్టదు. మర్చిపోయి వచ్చిందంట. ఇవన్నీ మెల్ల వచ్చేటప్పుడు చూద్దాం. ఇప్పుడైతే స్ట్రెయిట్ వెళ్తే గుడి. ఆల్రెడీ గోపురం కనిపిస్తుంది, గోపురం లోపల ఎలాగో ఫోన్ అయితే అలా ఉండదు. మేమైతే ఇక్కడనే వెళ్దాం. సో మళ్ళీ కూడా వెయ్యి సైడ్ అయితే ఉంది గోపురం. అదే సైడ్కి జర్రా కిరణ్. గోపురం డైరెక్ట్ స్టేట్ టు స్టేట్ ఉందన్నమాట గోపురం. నైట్ ఎక్స్ప్లోర్ చేసి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే గుడికి పోతున్నాం. ఆల్రెడీ ఇడికెళ్ళి దేవుని అయితే కనిపిస్తుంది, దేవుడు అయితే కనిపిస్తుంది ఈ గర్భగుడిలో. కానీ అది మెయిన్ గుడో కాదో తెలియదు, లోపలికి అయితే చూడాలి. ఫోన్ అయితే అలా ఉండదు కాబట్టి ఫోన్ ఏంటైనా పెట్టాలి. ఇప్పుడు ఫోన్ స్టాండ్ అయినా ఇవ్వాలి, లేదంటే ముంగడ ఏంటైనా ఉందా చూడాలి. సో ఫస్ట్ అయితే దర్శనానికి అయితే వెయ్యి వద్దాం. ఆల్రెడీ మీరు లుక్ కూడా చూడొచ్చు. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. 10:40కేమో పోయినాం, దర్శనం అయిపోయింది 2:30కేమో. చూడొచ్చు ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా మేము తినలే కూడా, ముగ్గురం ఆకలితో ఉన్నాం. ఫొటోస్ అన్ని వీడియోస్ తీసుకొని ఇప్పుడైతే తినడానికి ఇప్పుడు తినడానికి కూడా వెళ్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు పూరి జగన్నాథ్. ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటాను చెప్పి ఇప్పుడైతే అయ్యింది. గాడ్స్ ప్లాన్, ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఇప్పుడైతే తినడానికి అయితే పోవాలి. పానీపూరి తిన్నాం. ఆల్రెడీ వీళ్ళు తిన్నారు, నేను గుడికి పోయి వచ్చిన. వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ తిన్నారు. నేను షాపింగ్ చేస్తానేమో అనుకొని ఇంటికి వెళ్ళిపోతారు అనుకున్నా అదే రూమ్కి. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ తిన్నారని నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేద్దాం.
పొద్దున అయితే మధ్యాహ్నం బీచ్కి వచ్చిండే ఆడ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని చూపెట్టలేక పోయిన వాటర్ వల్ల వాటర్ చేతులు మొత్తం తడిగా ఉండి అది క్లిక్ కాలే అనమాట. వీడియో షూట్ చేద్దాం, క్లిప్స్ ఉంటే పెడతా. ఇప్పుడు కూడా జస్ట్ చిల్ కానీ వచ్చి కూర్చున్నాం చూడొచ్చు. సో గైస్ ఇప్పుడైతే మేము డిన్నర్ కూడా చేయడానికి డిన్నర్ అయితే తెచ్చుకున్నాం అనమాట. లైక్ చపాతీస్ అండ్ ఆలూ కర్రీ. మన టేస్ట్ బట్టి అదే అనమాట. ఇంకా మన టేస్ట్కి తగ్గంత మన టేస్ట్కి సంబంధించింది ఇవే దొరికినాయి, వేరే దొరకలేదు. ఇప్పుడైతే మళ్ళీ హోమ్కి అయితే వెళ్తున్నాం. బీచ్ కాడ తెచ్చుకొని ఉండే ఆడనే బాగుండే జర. ఇక్కడ అన్నీ కొంచెం మన టేస్ట్ మ్యాచ్ కాలే. జర ఆడికి వెళ్ళినాం, టేస్ట్ ఎట్లుందో చూడాలి. ఆడ కూడా బాగాలేకపోతే మనం ఏం చేయలేము. ఇక ఈ స్టేట్ది కొంచెం టేస్ట్ అట్లనే ఉంటుంది అనుకొని అడ్జస్ట్ అవ్వాలి ఇంకా ఒక 2 days. వాడైతే మొత్తం గుమ్ షాట్లోను మొత్తం మొత్తం స్ట్రీట్ అవుట్ఫిట్ వేసిండు. మొత్తం స్ట్రీట్ వేర్ అవుట్ఫిట్, క్యాబ్లు ఇట్లా పెట్టారు. మనమేమో అన్నీ పొద్దున్న వేసిన బట్టలే మనం వేస్తాం, మనకు అలాగ ఉంటుంది. ఇప్పటిదాకా అయితే ఇక్కడ ఒక పక్కన ఒక గుడి ఉండే అనమాట. సో ఆ గుడికి అయితే వెళ్ళినాం. అండ్ అలానే మెయిన్ గుడి ఏడైతే ఉండేనో ఆడికి వెళ్ళైతే ప్రసాదం కూడా తెచ్చుకుండే. నిన్న మర్చిపోయినాం ప్రసాదం తెచ్చుకోవడం, ఇలా ప్రసాదం కూడా తెచ్చుకుండే. అలా పెట్టినాం. ఫ్యామిలీస్ కోసం ప్రసాదం అయితే కావాలి, 3 ఫ్యామిలీస్ కోసం అయితే తెచ్చుకున్నాం ప్రసాదం. ఇప్పుడైతే ఎట్లా సొలిగిపోయారు ఆ గుడి నుండి రాగానే. మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళి కోనా టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు టిఫిన్ కూడా వేయలే, ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు ఆ బస్ స్టాప్కి వెళ్ళే దారిలో బీచ్ సైడ్ అయితే టిఫిన్ చేద్దాం, ఎందుకంటే అటే బాగున్నాయి. బీచ్ సైడ్ చేద్దాం, అటే బాగున్నాయి టిఫిన్స్. జర మన స్టైల్లోనే ఇక్కడ మొత్తం ఇట్లనే ఉంది. ఇప్పుడైతే మేము కోనా టెంపుల్కి అయితే వెళ్తున్నాం 3 మా ఇంటికిరా. ఏమన్నా బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్కి కోనా టెంపుల్ అయితే వెళ్ళాలి. అయ్యో గుడి కాడికి వెళ్ళి 3వ సారి పెట్టినాం. ఈడికి వెళ్ళి గుడి కాడికి వెళ్ళి రైట్ సైడ్ ఉందన్నమాట. ఎప్పుడు వేసేటే కదరా పాత బట్టలు. ఈడ వచ్చిన రోజు ట్రైన్లో కూడా ఇది వేసుకున్నా కదా. ఇప్పుడు స్విమ్మింగ్ అలా దుంకాలే, బీచ్లో స్విమ్మింగ్ కొడతానే. ఏం బీచ్ పేరు చెప్పరా? బీచ్ గోల్డెన్ బీచ్, చంద్రబాగా బీచ్. ఇప్పుడైతే పోతున్నాం. గుడి నుండి రైట్ సైడ్ పోవాలి ఫస్ట్ బస్ స్టాప్కి. బస్ స్టాప్ నుండి కోనా టెంపుల్ పోవాలి. నేను మీకు చూపెడతాం ముంగడ. ఇదిగోండి టెంపుల్. మళ్ళీ ఒకసారి టెంపుల్ కాడికి అయితే వచ్చినాం. ఈడికి వెళ్ళి రైట్ ఒక కొంచెం దూరం నడుస్తే బస్ స్టాప్ అయితే వస్తుంది. ఈడికి వెళ్ళి కొంచెం దూరం మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఆల్రెడీ ఫ్లాగ్ అనేది చేంజ్ చేసేది. మళ్ళీ ఒకవేళ ఫ్లాగ్ చేంజ్ చేసినప్పుడు వస్తాం. నిన్న బీచ్కి వెళ్ళి రాలేకపోయినాం. ఇలా రేపు వస్తాం ఫ్లాగ్ చేంజ్ చేసినప్పుడు, బట్ డెఫినెట్గా వస్తాం ఆ ఫ్లాగ్ చేంజ్ చేసినప్పుడు చూడనీకే. నిన్న ఈడే వద్దన్నాడు, బీచ్ ముఖ్యం అన్నాడు. రైస్ టిఫిన్ అయితే తీసుకున్నాము ఇప్పుడు. సో ఇదన్నమాట. ఇది వడలలాగా ఉంది, చూడచ్చు. సంథింగ్ వడలాగా ఉండి మొత్తం పైన షేవ్ వేసి ఉల్లిగడ్డలు క్యారెట్ ఈరెట్ ఏమేమో వేసిండు లోపల. లాస్ట్కి ఒక టమాటా సాసు పెరిగి వేసిండు. మిక్సర్ చూడాలి ఎట్లుందో. బాగుంది, ఇడ్లీ లాగా ఉంది కొంచెం. సేమ్ ఇడ్లీ పిండితో చేసిండు. జల్దీ తిని నువ్వు కూడా చెప్పు. ఆయనకి తినమంటే తినడంటాడు. ఆయనకి ఇవన్నీ నచ్చుతలేవు. వానికి బాగుందా ఉప్మా తర్వాత అదే నాకైతే ఇడ్లీ లాగానే అనిపిస్తుంది. ఒక సూప్ వేయించుకున్నాం, అది పెరుగుది లైక్ మజ్జిగ లాంటిది. ఇది ఏంటిదంటే దయవడ, మొత్తం చెప్పాలంటే ఈజీ చెప్పాలంటే దయవడ వేసి ఇచ్చారు. బట్ వాళ్ళ స్టైల్లో, మన స్టైల్లో అలాగే ఉంటుంది కదా, వాళ్ళ స్టైల్లో దయవడ. సూప్ బాగానే ఉంది. సూప్
గైస్ ఇంతసేపు బస్ స్టాప్ కోసం అయితే వచ్చిండే. బస్ స్టాప్లో అయితే కోనార్క్ బస్ అయితే ఎక్కినాం. మొత్తం ఉబ్బరిస్తుంది. ఇంకా బస్ స్టార్ట్ కాలే, ఇప్పుడే వచ్చినాం, ఇప్పుడే ఎక్కినాం. ఇక మన పైన పెట్టుకోరా వెంకాల కూర్చున్నాం. బస్సు ఇట్లుంది బస్సు. బస్ స్టాప్ చూస్తే పరేషాన్ అవుతారు మొత్తం. నాకు అనిపిస్తుంది ఇప్పుడు, అరే అమ్మ మన హైదరాబాద్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందిరా మొత్తమే అలాగే మొత్తం. సో గైస్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడొచ్చు ఒక 1 అవర్ జర్నీ అనమాట. వీడికి వెళ్ళి 1 అవర్ తర్వాత కోనా టెంపుల్కి అయితే వెళ్తాము. టికెట్ ప్రైస్ జస్ట్ 50 రూపీస్ అనమాట పర్ హెడ్. సో ముగ్గురం ఉన్నాం కాబట్టి 150. కోనా టెంపుల్ వెళ్తాం. అక్కడి నుండి చంద్రబాగా బీచ్ కూడా వెళ్తాం. సో అక్కడ దగ్గర ఉందన్నమాట బీచ్, చంద్రబాగా బీచ్. సో మన నార్మల్గా లోకల్ బస్సెస్ అనమాట. లోకల్ బస్ ఎట్లా మనకి హైదరాబాద్లో ఆర్టీసీ బస్సెస్ అట్లనే అనమాట. ఇది కూడా ఓఆర్టీసీ అంటే ఒడిశా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ది. సో ఇకైతే మళ్ళీ కోనా టెంపుల్ వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను. సో అయితే కోనా టెంపుల్ అయితే వచ్చాను. ఏం లేదు అనుకోకూరి, ముంగడ నడుచుకుంటూ రావాలి కోనా టెంపుల్కి. అప్పుడు కోనా టెంపుల్ అనేది వస్తుంది. ఇప్పటిదాకా బస్ దిగాం బయట. ఇది మొత్తం మార్కెట్ అనమాట, షాపింగ్ ఏరియా. ఇంకా లోపలికి పోయిన తర్వాత కోనా టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తాను. కొంచెం ప్రెమిసెస్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడొచ్చు మొత్తం గార్డెన్ గ్రీనరీ ఉంది. మొత్తం గ్రీనరీ. ఇప్పుడు టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఫైనల్లీ చూడొచ్చు కోనార్క్ టెంపుల్. అన్వేషణ వల్ల కోనార్క్ టెంపుల్కి అయితే వచ్చినాము. ఇప్పుడైతే లోపల ఫోటోలు అన్ని దిగుకుంటా కూర్చోవాలి. ఏంట్రా సూపు వీళ్ళు జర యాంటీ చేస్తారు. జర యాంటీ చేస్తారు చూపిస్తారు. అది వచ్చినప్పుడు పక్కన యాంటీ వస్తలేదా. టికెట్ కౌంటర్ ఈడుంది. సో టికెట్ కౌంటర్ అయితే టికెట్ తీసుకుని వాళ్ళు. సో గైస్ ఈడ చూడొచ్చు, ఇది ఒక ఫస్ట్ నాట్య మండపం, నటన మండపమా ఏమో మండపం అని ఉండే. డాన్సింగ్ నట మండపం, నట మండపం. సో ఈడ చూడొచ్చు, ఈడ ఒక స్కల్ప్చర్ కూడా ఉంది. పైన పులి లాంటిది ఉండి, కింద ఏనుగు, దాని కింద మనిషి. అండ్ ఇక్కడ మండపం. ఈడ స్నాప్ వేస్తుండే పోయి. బీవేర్ అదర్వైజ్ ఫాల్ డౌన్ అంట. సో అది మెయిన్ అనుకుంటా. సో ఇంకా అక్కడికి వెళ్దాం. అక్కడ వరకు ఇంకా పోలేదు, ఈయనే ఉన్నాం, ఫోటోలు దిగుతున్నాం. అయితే ఆడ వరకు అయితే వెళ్ళి చూస్తాం. అంటే ఆడ వరకు కాదు, ఇటు సైడ్ అయితే వెళ్ళి చూస్తాం. సో స్కల్ప్చర్స్ మెయిన్గా ఈ టెంపుల్ దానికే అనమాట. గుర్తింపు ఈ టెంపుల్కి దేనికి ఉందంటే ఈ స్కల్ప్చర్స్ గురించే. సో ఇవన్నీ చూడొచ్చు, ఈ స్కల్ప్చర్స్ అన్నీ. అసలు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము, మనకు కూడా అంత తెలియదు. సో ఇది మొత్తం స్కల్ప్చర్స్ గురించే ఫేమస్ ఇవంతా. ఈ టెంపుల్ మొత్తం కోనా టెంపుల్ అంటేనే స్కల్ప్చర్స్ గురించి. కిచెన్ కాంప్లెక్స్, పాఠశాల అంట. ఇది మెయిన్ ఐ థింక్. సో లోపలికి వెళ్ళనిస్తారో చూడాలి. ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉంది. అసలు దానిపైన ఉన్న స్కల్ప్చర్స్, ఆ గీతలు, ఆ బొమ్మలు ఎట్లా గీసిరో ఎట్లా వేసిరో తెలియదు. మనం ఎట్లా పైన దిగుతున్నాడు. ఈ ఇంట్లో ఇందే. ఆడ కిచెన్ ఉంది, కిచెన్ అయితే చూపెడతా ఆగండి. ఇది కిచెన్ అంట, రసోయిశాల. ఈడ కిచెన్ అని దేని గురించి అన్నాడు, కిచెన్ అని. ఇదైతుంది మొత్తం. సిలిండర్ లేదేంద్రా, సిలిండర్ కావాలా నీకు ఇప్పుడు? ఇడు సిలిండర్ లేదేంద్రా అంటుంటాడు. సర్వ్ వచ్చింది కదా సిలిండర్. గైస్ ఇప్పుడైతే మేము 10 రూపీస్ నోట్ పైన ఉన్న చక్రం కాడికి అయితే వచ్చినాం. ఎంత పెద్ద ఉంది హోటల్. ఇంకా అది
ఇది గోపురం కాదు, ఇంకా పైనకి ఉంది అది అవతల సైడ్కి. ఇది 10 రూపీస్ నోట్ పైన ఉంటుంది కదా చక్రం, ఇవే చక్రాలు అవి. ఈడుంది రథంకి చక్రాలు ఎట్లా ఉంటాయో ఈడ అట్లా ఉన్నాయి చక్రాలు. 4 చక్రాలు ఏమన్నీ. ఇదే చక్రం అన్నమాట అది. సో అండ్ ఇది మొత్తం టెంపుల్. ఇంకా లోపలికి వాల్ ఐ థింక్ సో. లోపలికి అయితే పోయినాక अभी जो 10 रुपया नोट निकला है ना, इसका पीछे आरबीआई लगा, रिजर्व बैंक ऑफ इंडिया। और ऐसा 24 चक्र है, 12 पहिया बाजू 12 पहिया बाजू। सामने 7 घोड़ा था, 4 ये बाजू 3 ये बाजू। तो बीच में था सारथी अरुण खंबा भी मिलेगा जगन्नाथ मंदिर का सामने में। अब लोग जगन्नाथ मंदिर जाएंगे, बाहर में खंबा है, ये खंबा यहाँ से हटा के लेके वहाँ लगाया मराठा पीरियड में छत्रपति शिवाजी पूजा के लिए। क्यों ना हम लोग भारत में 2 किस्म का मंदिर होता है, पूजा बिना पूजा। ये बिना पूजा मंदिर है और इसके अंदर सबको प्रवेश है। दूसरा आदमी आने के लिए 600 रुपया टिकट लगता है, ये कमाई केंद्र सरकार का है। पूजा मंदिर में सिर्फ हिंदू लोग घुसेगा, जूता कैमरा कुछ नहीं जाएगा। ये पहिया के अंदर ऐसा 8 स्पोक लगेगा, 1 2 3 4 5 6 7 8 हो गया। अष्ट प्रहर 1 प्रहर 3 घंटा, 8 की 24 घंटा। बीच में भाग किया 1.5 घंटा बनवा ना। और यहाँ से यहाँ तक 60 गुला है, एक गुला 3 मिनट, 60 गुना 3 180 3 घंटा। ये पूर्व दिशा है, जो पहले सूर्य निकलेगा लाइट इधर गिरेगा, छाया उधर गिरेगा। सुबह का 6 7:30 9 10:30 12 1:30 3 4:30 6 शाम का 6 सुबह का 6 घड़ी ऐसा घूमता है। उल्टा घूमता है, आंटी क्लॉकवाइज। ये बाजू आंटी क्लॉकवाइज, वो बाजू क्लॉकवाइज। धूप होगा तो सेंटर में पॉइंटर लगाएंगे, इसका छाया जहाँ गिरेगा वो भी समय पता चलता है। इसको सूर्य घड़ी बोलता है। धूप होगा मिलेगा, धूप नहीं होगा नहीं मिलेगा। अरे मंदिर को 3 भाग में बनाइए। ये नीचे वाला बच्चों लोग के लिए खेलने का चीज हाथी घोड़ा, वो बीच में कोना में दूसरा मूर्ति लगा हुआ देखिए कोना में। ये युवक लोग ऊपर में कोना, दैट इज एरोटिक पिक्चर, काम शास्त्र, दैट इज फॉर यूथ। ऊपर में भगवान का मूर्ति ओल्ड एज के लिए, बाल्य युवा वृद्धा, चाइल्ड यूथ एंड ओल्ड, जस्ट लाइक ह्यूमन लाइफ। आदमी का साथ मंदिर को कंपेयर किया है। और जितना सादा वाला पत्थर सब बाद में मरम्मत किया है, और जितना कारीगरी वो सब पहले का है। धूप आने से आपको यहाँ लगा, यहाँ कुछ लगाने गिरने से इसका छाया गिरेगा नीचे, आपको समय पता चलेगा। चलो घूमते नहीं मैडम। अच्छा हाँ वही तो मैंने पूछी। जी मैडम बताते हैं मैडम। ये बड़ा वाला स्पोक देख लेना मैडम, टोटल 8 स्पोक है मैडम। वही मैंने कहा। एक स्पोक का 3 घंटा होते हैं मैडम। 24 होते हैं। बड़ा वाला स्पोक से छोटा वाला स्पोक देख लें मैडम, वहाँ तो हाफ एन आवर 1.5 घंटा डिफरेंस मैडम। समझ में आ रहा है मैडम? छोटा गुल्ली देख ले मैडम। बड़ा वाला स्पोक से बड़ा वाला स्पोक 60 बॉल है मैडम। एक बॉल का 3 मिनट 63 1 हो जाते मैडम। हमारे घड़ी होते क्लॉक वाइज, ये होता एंटी क्लॉक वाइज। जैसे उंगली डालेगा मैडम, आपको 6:30 उधर गिरे तो सुबह 6 7:30 9 10:30 12 1:30 3 4:30 6। अब मिनट कैसे पता चलेगा? बॉल काउंटिंग करने से मिनट पता चला जाएगा, तो आपको परफेक्ट टाइम मिल जाता है। सर ये देखिए इंटरलॉक देख लीजिए, पैर में काम देख लीजिए मैडम, देख लिया मैडम? उसी में लगा, उसी में लगा इंटरलॉक सर। जी सर, सारे सर లోపల ఛాయాదేవి టెంపుల్ అని ఒకటి ఉండే, వాళ్ళకైతే వచ్చినాం. అది గుంతుందిరా, ఏం లేదురా, గుంతున్నట్టుగా అనిపిస్తుంది కదా. అది ఏం లేదు, నీకు అందుతలేదురా. ఈడ టెంపుల్ అవుతుంది, ఛాయాదేవి టెంపుల్. అదే చిల్లర ఛాయాదేవి టెంపుల్ లోపట ఉంది. ఛాయాదేవి టెంపుల్ గుడి ఎప్పుడో కట్టింది, ఇది ఎప్పుడో కట్టింది. రాయి కూడా చాలా అది ఉంది, మొత్తం గరుకు. అది ఏందో అది. మళ్ళీ ఇంకా బయట కూడా ఉంది. ఇంకా అటు సైడ్ పోయి తిరగాలి, అటు సైడ్. ఇప్పటిదాకా మీరు చూసిండే కదా, అది మధ్యలో సూర్య భగవానుడు ఉండు ఆడ, మీరు సపరేట్గా చూస్తారు కదా సూర్య భగవానుడు. ఇది మొత్తం టెంపుల్ సీడ ఏదో కట్టిరనమాట. ఇది దేని గురించో తెలియదు, సపోర్ట్ గురించి అనుకుంటా. వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ కింద పడిపోయిన రాళ్ళు అయితే ఇక్కడ జమ చేసారు, ఎందుకు పడేయడం అనేసి. అల్కానే
మొత్తం తలలా ఉంది అది. ఇరిగిపోయింది మొత్తం ఈ విగ్రహం. హెడ్ రాదు. ఈ విగ్రహం మొత్తం లేపొచ్చు. అదే రా ఇది హెడ్ ఈడికెళ్ళి రేపోయింది. ఈజీ లేపొచ్చు. కదులుతుంది ఈజీగా అయ్యా. అది తీర్పురా తాత వచ్చినప్పుడు చెప్పాలండి అందా. తాత వచ్చినప్పుడు చెప్పాలండి అందా. సో ఇది దాని ఆపోజిట్ ఇప్పటిదాకా చక్రం పెట్టిండే కదా, ఇది మన టైంది దాని ఆపోజిట్ అనమాట. ఇది మొత్తం చుట్టుముట్టు మనం ఆడికెళ్ళి స్టార్ట్ అయ్యి అట్లా వెళ్ళి దాని వెనకాల నుండి అట్లా అని తిరిగేసి ఇట్లా అని వచ్చినాం. అండ్ ఇప్పుడు ఇది ఎగ్జిట్ అనమాట. ఫోటోలు వీడియోలు మస్తు అంటే మస్తు దిగినాం. ఇక వచ్చినప్పుడు మెమరీ లాగా అయితే ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ ఫొటోస్ వీడియోస్ పెట్టుకోవాలి కదా. అండ్ ఇక్కడ 2 బర్డ్స్ ఉన్నాయి. ఈ 3rd వన్, అది 4th వన్. మస్తు పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ బర్డ్స్వి వినబడుతున్నాయి, బర్డ్స్ అవాజ్ వినబడుతున్నాయి. క్రికెట్ అరుస్తుంది కదా, అది తెలియని సౌండ్ నైట్లల్లో క్రికెట్, దాని సౌండ్. మొత్తం శాంతిగా ప్రశాంతంగా ఉంది. మొత్తం చూడొచ్చు టెంపుల్ మొత్తం. ఇప్పుడైతే ఎగ్జిట్కి అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు సీదా రూమ్కి వెళ్తాం. మ్యాక్సిమం అయితే రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది కాబట్టి ఇంకా బీచ్కి వెళ్ళే వరకు కొంచెం లేట్ అవుతుంది. అయితే ఒక ప్రసాదంని అనిపించిండే, ఏమంటారు కాజానే కదా, కాజాది గంటలు తిన్నాం. తినబుద్ధి అయిపోయింది అని తీసుకున్నాం. 100 రూపీస్ ఇది ఒకటి. ఇప్పుడు ఇది నేను ఇంకా లంచ్ అయ్యాను. ఇంకా లంచ్ అయ్యాలి మేము. లంచ్ చేయడానికి తిండి పైన ఎక్కువ ఉండొద్దు, ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి ఫస్ట్. వడరా తిందా అని బయటికి తెచ్చి నా టిఫిన్ ఆకలి అవుతుంది అని తినడానికి మేము తిన్నామన్నా వద్దంటున్నాం. ఆగిపోవాల్సిన దానికి నచ్చుతలేదు, ఇవేమో ఉంటున్నాయి అని నచ్చుతున్నాను. అన్నం కూడా సిగ్గు పడద్దు బాయ్. తినడానికి సిగ్గు ఆదరా, నాకు టేస్ట్ నచ్చలేదు. అన్నం ఏదైనా అన్నమే బాయ్. నీళ్ళు అన్నం తింటావా? అన్నమే అవి నీళ్ళు కావాలి, పెరుగు నేను వేసిస్తాను. నీళ్ళు అనుకొని అది తినలే ఆడ వడ దయవడ నీళ్ళు అనుకుంటా. చట్నీ నీళ్ళలాగా ఉంది, నేను తినా, అది పెరగాలి తెలుస్తుంది మనం ఏం తింటున్నామా. రైస్ ఇంతసేపు అయితే స్ట్రీట్ ఫుడ్ తిన్నాం అనమాట. బజ్జీలు, బజ్జుప్లు అన్నీ ట్రై చేసినాం, వీడియో తీయలే మర్చిపోయినా. ఇప్పుడు సమోసా కూడా తింటున్నాం. అంటే బయట తిందాం అనుకున్నాం, బట్ ఏంటంటే ఒకటేసారి తినే బదులు అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేద్దామని స్ట్రీట్ ఫుడ్స్ అయితే ట్రై చేస్తున్నాం. సమోసాల చట్నీ వేసి ఏమేమో వేసి ప్లేట్ 30 రూపీస్ 4 సమోసాలు అంట. బయట గచ్చు కూడా మంచిగా ఉండే. ఇంకోటి బజ్జీలు అయితే మస్తు ఉండే, ఒకటి పకోడీ లాంటిది వేసిండు మస్తు ఉండే. అదైతే ఇప్పుడు ఇది తిన్న తర్వాత మనకు ముంగండే ఉందన్నమాట బస్ స్టాప్, తినేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మేము బస్సు కూడా ఎక్కేసినాం రిటర్న్కి. ఒక్కొక్కడు ఒక్కొక్క కాడ కూర్చుండు. అండ్ ఇప్పుడు మీకు నిన్న చూపెట్టలే కదా బీచ్ ఇవాళ చూపెడతా, నైట్ వ్యూ చూపెడతా. ఎందుకంటే నిన్న అయితే మర్చిపోయినా చూపెట్టడం. అండ్ ఇవాళ నార్మల్గా సీ పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్దాం, అట్లా టైం స్పెండ్ చేద్దాం నైట్ పూట అని అక్కడికైతే వెళ్తాం, మీకు చూపెడతాం. సో ఇప్పుడైతే బస్సు ఎక్కినాం. బస్సు స్టార్ట్ కాగానే ఇప్పుడు డైరెక్ట్ పూరికి అయితే వెళ్తాం. పూరి నుండి కొంచెం రెస్ట్ తీసుకొని రూమ్లో తర్వాత బీచ్కి అయితే వెళ్తాం. చంద్రబాగా బీచ్ అన్నాం కదా ఇదే. యాక్చువల్లీ బస్ ఆపిండు, అరే ఉందిరా ఒక రైడ్ అనుకున్నాం, ఆ రైడ్ అవుతుంది. మనం అయితే ఇప్పుడు చేస్తాం చంద్రబాగా బీచ్. యాక్చువల్లీ వద్దనుకున్నాం, మళ్ళీ ఏంటంటే వర్షం అంటున్నా, బస్ ఎట్లాగో ఆగింది కదా, అందుకే చేద్దాం అనుకున్నాం మళ్ళా. ఇప్పుడైతే అనుకున్నాం కదా, ఇదైతే మాట్లాడేసినాం రేట్. 3 బైక్స్కి ఇంత అయితే ఛార్జ్ చేస్తుంది. 3 బైక్స్కి. అమ్మా కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకుంటాం. ఆడికైతే పోవాలి, ఒక రౌండ్ ఆడికి వెళ్ళి వరకు అనమాట. When it feels right, when we're in sync, we'll come back together, no need to think. Our friendship will bloom like it did before. Love always wins, that's the deepest core. We'll find our way back, it's just a bend. When hearts align, we'll be friends again. No rush, no
మేమైతే ఆ రైడ్ అయితే వేసింది అనమాట. స్టాండ్ పైన లైక్ ఆ మట్టి పైన ఆ ఇసుక పైన ఒక రైడ్ అయితే చూపెట్టిన, అదైతే వేసింది కంప్లీట్గా. ఫోటోలు వీడియోలు దిగడానికి సగం టైం అయిపోయింది, ఇక చూపెట్టలే. ఎందుకంటే నాకు మెమరీస్ కావాలి. ఒకవేళ ఫోటోస్ వీడియోస్ ఉంటేనైతే ప్లే చేస్తా, వీడియోస్ ఉన్నాయి ప్లే అయితే చేస్తా. సో ఇప్పుడైతే డైరెక్ట్ పూరికి అయితే వెళ్తున్నాం, మళ్ళీ రిటర్న్ రూమ్స్కి అయితే వెళ్తున్నాం. వర్షం అయితే పడింది మధ్యలో, కొంచెం చినుకులు. బస్సు కూడా దొరికింది. ఈసారి ఏసీ బస్ దొరికింది. ఏసీ బస్సు ముగ్గురికి 135 పడ్డది. సో ఇప్పుడు డిస్కౌంట్ అంట, ఆన్లైన్ చేస్తే డిస్కౌంట్ అంట. ఇప్పుడైతే రూమ్స్కి అయితే వెళ్తున్నాం. ఇంకా రూమ్స్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ నైట్ వర్షం పడకపోతే బస్ నెంబర్ 90 సీ పైన సీ దగ్గర సీ షోర్ కాడ వాక్ అయితే చేస్తాం, అలా టైం పాస్ కోసం, అలా టైం పాస్ చేయడానికి. సో ఇప్పుడైతే ఫస్ట్ రూమ్స్కి అయితే వెళ్దాం. సో గైస్ ఇక్కడ చూడు ఎండ్రికాయ ఎట్లా పట్టుకుందో, ఎండ్రికాయ ఎట్లా దొరికిందో. బీచ్కి వచ్చినాం ఇట్లా నార్మల్గా. ఎండ్రికాయ అన్న వాళ్ళు పట్టుకోరు, ఇట్లా పట్టుకోరు. మంచిగా ఈయనే దగ్గరలో ఉండే మంచిగా చూసి పట్టుకోరు. छोड़ दे क्या? चलो वीडियो बनाओ, छोड़ देंगे. रुको बना वीडियो निकालते. छोड़ दो. చూసిరు కదా ఇట్లాంటివి అవుతా ఉంటాయి ఒక్కోసారి. అటు సైడే మేము ఈడ ఆడుతున్నాం. అక్కడ అన్న వాళ్ళు ఒక ఇటు సైడ్ ఉన్న వాళ్ళే లోకల్స్ అనుకుంటా, ఆడ ఆడుతున్నారు అన్న వాళ్ళు. వాళ్ళకి దొరికిందంట, చూపెట్టిరు తెచ్చి. రెండు, ఒకటి పిల్ల ఒకటి పెద్దది, రెండు ఉన్నాయి. రెండు కనిపించినాయి, రెండు నీళ్ళల్లో వదిలేసిరు. దాని కూర తింటాడంట, క్రాప్స్ ఉంటది. కూర బాగానే ఉంటది, క్రాబ్స్ బాగానే ఉంటది. నేను తినలేక, నాకు నచ్చదు అది. తినాలి, ఎప్పుడైనా ఒకసారి తింటే మంచిది అంటారు. కానీ చూసి ఉండాలి బీచ్కి వచ్చినప్పుడు, మట్టిలో ఇట్లా జర సముద్రంలో. నైట్ పూట అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పట్టుకుంటే ఏమవుతుందా అంట, కరుస్తే ఏమైనా విషం ఉంటే. ముందే నీకు కుక్క కరిచింది, మళ్ళీ ఇదెందుకు క్రాప్ కరవడం. ఆల్రెడీ కుక్క కరిచి మనం 13 ఇంజక్షన్లు ఏమో తీసుకున్నాం, మళ్ళీ ఇదెందుకు లేని పని తలకాయ. అందుకే కుక్క అంటే భయపడతాడు ఈడు. గైస్ ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి వచ్చిండే. యాక్చువల్లీ డిన్నర్ చపాతీ ఇంకా రొయ్యలు చేద్దాం అనుకున్నాం, బట్ ఎందుకు గలీజ్ అనిపిస్తుందని ఫ్రాంకీ తీసుకున్నాం. ఫ్రాంకీలో ఏమేమో వేస్తుండాడు, నూడిల్స్ అన్నీ డిఫరెంట్ ఉంది. అందుకే కావాలనే తీసుకున్నాం. అది డిఫరెంట్ అజీబ్ ఉంది కాబట్టి తీసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇంకేమైనా తీసుకుంటే ఇంకేమైనా తినడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ అయితే ఆ ఫ్రాంకీ అయితే వస్తుంది, వచ్చిన తర్వాత మీకు చూపెడతా అది ఏమేమి ఏంది అని. ప్రిపరేషన్ కూడా చూపెడతాం, మీకు చూపెడతాం. ప్రిపరేషన్ కూడా చూపెడతాం. మ్యాక్సిమం అయితే ఏమేమి వేస్తున్నా నాకు కూడా తెలియదు. గైస్ ఫైనల్లీ అయితే ఇది ఇచ్చిందనమాట ఫ్రాంకీ. ఎగ్ది సంథింగ్ ఏమో లోపల ఆమ్లెట్ వేసింది కనబడుతుందేమో మీకు. ఆమ్లెట్, ఉల్లిగడ్డ, కీరా, లైక్ షవర్మా లాగానే. ఏంటంటే అలా చికెన్ వేస్తాం కదా, ఇందులో అయితే జస్ట్ ఆమ్లెట్ లాగా వేసాం. ఫ్రాంకీ అంటే అర్థం చేసుకోండి, బేకరీలలో దొరుకుతాయి అది. ఇప్పుడైతే తింటున్నాం, టేస్ట్ అయితే వేద్దాం. టేస్ట్ చేయరు అందరు. అచ్చా నువ్వు స్నాప్ పెట్టుకుంటాడంట, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వీడైతే టేస్ట్ చేస్తుండు, టేస్ట్ చేయరా? బాగుందా? అదే మావాడు అద్దాలు పెట్టుకుని వచ్చిన ఖాళీ గుంసేడు ఇంచేట్ కానీ వీడు స్నాప్, పాపం స్నాప్. ఓకే పాపం స్నాప్ వేసుకోవాలి, అందరికి పెట్టాలి. ఓకే అది వాడే మూడోది. ఎందుకు పోతున్నావు మరి? ఎరిపోయినా సో గైస్ ఇంకా వ్లాగ్ అనేది అయిపోలేదు అనమాట. జస్ట్ ఈ వ్లాగ్ ని, ఈ ట్రిప్ ని జస్ట్ డివైడ్ అయితే చేయడం జరిగింది. పార్ట్ 2 ఇంకా మిగిలి ఉంది. యాక్చువల్లీ మొత్తం ఒకటేసారి పెడదాం అనుకుంటే, బట్ ఈ మొత్తం ట్రిప్ ది కలిపి ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటే ఈ వ్లాగ్ మొత్తం 1 hour 40 minutes వరకు అయితే వెళ్ళింది. సో అంతసేపు చూసేంత ఓపిక మీకు ఉంటుందో లేదో అని ఈ వ్లాగ్ ని అయితే 2 parts లాగా అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ పార్ట్ లో అయితే మీరు పూరి జగన్నాథ్ టెంపుల్ అండ్ కోనా టెంపుల్ యొక్క కంప్లీట్
కంప్లీట్ వీడియో అయితే చూడడం జరిగింది కదా. ఐ థింక్ సో మీరు ఈ వీడియోని చాలా ఎగ్జైట్మెంట్ తో చూసారనుకుంటా. కానీ ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే. అసలైన ఎగ్జైట్మెంట్ పార్ట్ 2 లో ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 2 లో లింగరాజ్ టెంపుల్, ఉదయగిరి, కందగిరి అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ నందన్కనన్ జూలాజికల్ పార్క్, ఆ పార్క్ అండ్ డే టైమ్ లో బీచ్ వైబ్స్ ఎలా ఉంటాయో కంప్లీట్ గా పార్ట్ 2 లో అయితే ఉంది. అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్ దేనికైతే ఫేమస్ అంటే ఫ్లాగ్ చేంజింగ్ సెరమనీ అయితే ఉంటుంది కదా, ప్రతి రోజు ఫ్లాగ్ ని అయితే చేంజ్ చేస్తారు కదా. సో ఆ ఫ్లాగ్ చేంజింగ్ ని కూడా పార్ట్ 2 లో అయితే తీయడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ 2 days ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూస్తున్నారు. అండ్ దాని తర్వాత 2 days ఏం జరిగింది అనేది పార్ట్ 2 లో అయితే చూస్తారు. స్పెషల్లీ నాకు పార్ట్ 2 అయితే చాలా ఇష్టం. ఎందుకంటే పార్ట్ 2 లోనే మాక్సిమం అన్ని కవర్ చేయడం జరిగింది. అండ్ పార్ట్ 2 లో ఏంది అంటే మేము ఒక టూరిస్ట్ ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది రిటర్న్ అయ్యే రోజు. సో ఆ టూరిస్ట్ ప్లాన్ లోనే ఇవన్నీ తిరిగామన్నమాట. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లింగరాజ్ టెంపుల్. సో ఆ లింగరాజ్ టెంపుల్ ని కూడా మేమైతే విజిట్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా పార్ట్ 2 బ్లాగ్ ఎడిట్ చేస్తున్నా అనమాట. సో పార్ట్ 1 లో ఇంతే అనమాట. సో వీడియో నచ్చితే వీడియోకి డెఫినెట్ గా ఒక లైక్ చేయండి. 40 minutes వీడియో ఎడిట్ చేసి పెట్టాలంటే నాట్ సో ఈజీ. సో ప్లీజ్ గైస్ వీడియోకి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 కోసం కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. పార్ట్ 2 అయితే త్వరలో ఎంత జల్ది అయితే అంత జల్ది అయితే వేస్తాను. సో పార్ట్ 2 ని మిస్ అవ్వద్దు అంటే డెఫినెట్ గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.